నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారానికి కృష్ణా జిల్లా మాజీ ఎస్పీ రవీంద్రనాథ్ బాబును ఆహ్వానించడంపై మంత్రి కొల్లు రవీంద్ర అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో కొల్లు రవీంద్రపై రవీంద్రనాథ్ బాబు తప్పుడు కేసు బనాయించారు. అయితే డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఒక్కసారిగా ప్రత్యక్షం కావడంతో మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబాన్ని వేధించిన వ్యక్తితో అంటకాగుతూ తనను అవమానిస్తారా అని ప్రశ్నించారు. వైసీపీ నేతలకు తొత్తుల్లా పనిచేసిన వారిని సభకు ఆహ్వానించడం బాధ కలిగించిందన్నారు. తన మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన వారిపై పార్టీ తగు చర్యలు తీసుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. పార్టీ నేతల తీరుపై మంత్రి కొల్లు రవీంద్ర అసహనానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. పూర్ణ. శ్రీనివాస్, ఏదైతే నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారానికి కృష్ణా జిల్లా మాజీ ఎస్పీ రవీంద్రబాబును ఆహ్వానించడం పట్ల మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర అసహనం అయితే వ్యక్తపరిచారు. ఏదైతే ప్రధానంగా చూస్తే కనుక ఈ వైసీపీ హయాంలో కొల్లు రవీంద్రపై ఈ రవీంద్రబాబు అయితే తప్పుడు కేసులు పెట్టి ఆయన అరెస్ట్ చేసి దాదాపు ఒక జైల్లో పెడతాం కూడా జరిగింది. దాంతో అటు పార్టీ క్యాడర్ తో పాటు మచిలీపట్నంలోనే చాలా మటుకు టీడీపీ శ్రేణులు కూడా తీవ్ర ఆగ్రహం కూడా అప్పట్లో వ్యక్తపరిచిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదైతే కొల్లు రవీంద్ర ప్రధానంగా చెప్తున్న విషయం ఏమిటంటే తనతో పాటు తన కుటుంబాన్ని వేధించిన వ్యక్తితో అంటగాగుతూ తనను అవమానించిన వ్యక్తిని ఆహ్వానిస్తానని ఆయన తీవ్ర స్థాయిలో మండిపాడిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తే కనుక కొంతమంది వైసీపీ నేతలు తొత్తులుగా పనిచేసిన అధికారులకు కూడా ఇప్పుడు కూడా అంటగాగుతున్న పరిస్థితి నెలకొందని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. ఎవరైతే రవీంద్రబాబుని ఆహ్వానించారో వారి మీద ఖచ్చితంగా పార్టీ ఈ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం కూడా జరిగింది. ఎందుకంటే ప్రధానంగా ఆయన్ని ఎవరు ఆహ్వానించారు ఏంటి అనే దాని మీద కూడా పార్టీ దృష్టి పెట్టాలని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. పార్టీలో ఇంకొంతమంది నేతలు కూడా ఇప్పుడు కూడా వైసీపీ నాయకులతో అంటకాగిన అధికారులతో ఇంకా వాళ్ళు రాసుకొని పూసుకొని తిరుగుతున్న పరిస్థితి నెలకొందని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. తన మనోభావం దెబ్బతీసేలా వ్యవహరించిన వారిపై ఎట్టి పరిస్థితుల్లో పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మంత్రి కొల్లు రవీంద్ర అభిప్రాయపడుతున్నారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ పూర్ణ.